ఈరోజు నోట్లో వేసుకుంటే కరిగిపోయే కర్జికాయలు చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో చూసేయండి ఇప్పుడు. సో, దానికోసం కొంచెం బాదం పప్పు, జీడిపప్పు, పల్లీలు, ఒక స్పూన్ చక్కెరేసుకొని మిక్సీ పట్టుకోవాలి పౌడర్‌లాగా. తర్వాత ఇప్పుడు బ్రెడ్ తీసుకొని బ్రెడ్‌ని చపాతీ కర్రతో ఇలా స్మూత్‌గా పతలాగా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత ఒక రౌండ్ షేప్ ఏదైనా తీసుకొని రౌండ్స్ చేసుకోవాలి. సో, ఇలా మనకు ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలంటే అన్ని తీసేసుకొని పాలల్లో కానీ, నీళ్ళల్లో కానీ మనం మైదా వేసుకొని ఉండలు లేకుండా చేసుకోవాలి. సో, అది బైండింగ్ కోసం అనమాట. పాలు, మైదా అనేది. సో, ఇప్పుడు బ్రెడ్ తీసుకొని మనం మధ్యలో స్టఫింగ్ కోసం మనం చేసుకున్నాం కదా! బాదాము, పల్లి పౌడర్. సో, అది మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని ఈ మైదా సైడ్స్‌కంతా పట్టిచ్చేసుకొని సేమ్ కర్జికాయ షేప్‌లో మనము అతికిచ్చేసుకోవాలి అంతే. ఏమంటే బ్రెడ్ కాబట్టి ఓపెన్ కాకోకుండా స్మూత్‌గా సైడ్స్ అంతా కూడా కవర్ అయ్యేలాగా మనము చూసుకుంటే సరిపోతుంది. సో, ఇలా మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్‌ని అన్నిటిని కూడా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఒక కప్పు షుగర్, అలాగే ఒక కప్పు వాటర్ వేసేసుకొని మనము గులాబ్ జామ్‌కి సిరప్ ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసేసుకోవాలి. పాకం అంటూ అవసరం లేదు. ఇలా చేసుకున్న తర్వాత అది పక్కకు పెట్టేసుకొని ఆయిల్ అండ్ మీడియం హీట్‌లోని హీట్ చేసుకొని ఈ బ్రెడ్స్ అన్నీ కూడా వేసుకొని లో టు మీడియం పెట్టుకొని హీట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే కొంచెం రోస్ట్‌గా వస్తుంది. లోపల వరకు కూడా నీట్‌గా కాలుతుందనమాట. సో, ఇలా అన్నీ కూడా మనం చేసుకున్నవి ఫ్రై చేసుకుంటే చాలా బావుంటదండి. సో, ఇది చూస్తున్నారు కదా! ఇలా బ్రౌనిష్ వచ్చేంత వరకు చూసుకోవాలి. తర్వాత మనం ఇవి తీసేసుకొని మనం షుగర్ సిరప్ పెట్టుకున్నాం కదా! ఈ తీసిన వాటిని నూనంతా బాగా పొయ్యేంత వరకు ఉంచి తర్వాత మనం పెట్టుకున్న షుగర్ సిరప్‌లోకి వేసేసుకొని అటు ఇటు తిప్పేసుకోవాలండి. ఇలా షుగర్ సిరప్‌లో వేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ ఉంటే చాలండి. తొందరగా పీల్చేస్తుంది బ్రెడ్ కదా! ఎక్కువ టైం తీసుకోదు. సో, ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్‌లో పెట్టేసుకోవాలి అంతే. సో, అలాగే మిగతా ఉన్న బ్రెడ్ పీసెస్‌ని కూడా ఇలాగే అదే సేమ్ ప్రాసెస్‌లో చేసుకున్నానండి అంతే. సో, ఇప్పుడు అవి కాగే లోపల ఇవి తీసి వేరే ప్లేట్‌లోకి పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! జ్యూసీగా ఎంత బావుందో. సో, దానిపైన గార్నిషింగ్ కోసం జీడిపప్పు, బాదం పప్పు సన్నగా తరుక్కొని పైన అది పెట్టేసుకుంటే ఈరోజు మనము చేసుకున్న నోట్లో వేసుకుంటే కరిగిపోయే కర్జికాయలు రెడీ అనమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అది మీకు అర్థమయ్యే ఉంటది. సో, చూస్తున్నారు కదా! పిల్లలు కూడా ఈరోజు మిగిలిచ్చలేదండి. చేసినవన్నీ కూడా అన్నీ అయిపోయాయి. స్టోరింగ్‌కి లేదు. కాకపోతే ఇవి మిగిలినా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2, 3 డేస్ ఉంటాయన్నమాట. సో, ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.